మధ్యలో మరి దేవుడు చేసిన మేలుని బట్టి మరి పర్వీని గారు సాక్ష్యం చెప్పింది. ప్రభు పేరిట మీరందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, మన సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు చేసిన కృప ఏంటంటే ఆయన కృప లేనిది ఏమీ లేదు. ఇంతకాలం జీవిస్తున్నామంటే, భూమి మీద ఉన్నామంటే కేవలం ఆయన కృపే. అది నేను గట్టిగా విశ్వసిస్తున్నా మాట. అంతలో బండి తీసుకోవాలనుకున్నాను. అసలు బండి తీసుకోవాలని 3 నెలల నుంచి అనుకుంటున్నాను, కానీ అది ముందుకు వెళ్ళట్లే. దేవుడు వేసిన నువ్వే ఉన్నావు ఆయన, నన్ను నిలబెట్టేవాడివి నువ్వే. ఎంతమంది ఏ సాయం చేయకపోయినా నువ్వు సాయం చేసే దేవుడివి, నన్ను పోషిస్తున్న దేవుడు. ఆకాశంలో ఉండే పక్షులు బతకట్లేదా? అడవులలో ఉండే జంతువులు బతకట్లేదా? వాటన్నిటినీ దేవుడు పోషిస్తాను. మరి నన్ను పోషించడానికి నా దేవుడు లేడా అనుకున్నా గట్టి నమ్మకం ప్రార్థన చేస్తాను. నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రార్థన అయితే నేను ప్రార్థనలో ఉన్న బలం, నేను ఆయన ఆ రుచి చూశాను, నేను అది అనుభవించాను. నేను ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో, ఎంత అద్భుతమైనది, ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా చేయగలదో నేను అనుభవించాను. అంతే. ప్రార్థన బలం చాలా గొప్పది. ప్రార్థిస్తే మనకి దేవుడు ఇయ్యందంటూ ఏదీ లేదు. ఆయన ఇస్తే, ఆయన ఇచ్చే సంపదను మనం లెక్కించగలుగుతున్నాం. అలా ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు స్కూటీ కొనుక్కున్న 1,20,000 పెట్టి, ఇక కొంచెం గోల్డ్ ఉంటే కూడా అది ఇప్పించుకోవడం జరిగింది. అప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, మనశ్శాంతి కాకపోతే దీన్ని హాయి ప్రశాంతంగా పడుకుంటామంటే అది దేవుడి కృపే. అందుకే ఇన్నేళ్ళుగా కూడా ఈ రోజు కూడా నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన అద్భుతమైన కృప, శ్రేష్టమైన కృప, గొప్పదైన కృప, మహోన్నతమైన కృప ఎప్పుడు నా కుటుంబంపై, నా సంఘ బిడ్డలపై, నా సంఘంపై, అయ్యగారుపై, అమ్మగారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదో పంచుకుంటున్నాను. ఆమేన్. అందరూ పిల్లరా, ఇంతవరకు కలిసి దేవుడు మాట్లాడి ప్రభువు నామాన్ని మహిమపరచం. అలాగే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మన దేవుడి సన్నిధిలోకి వచ్చినాక మన ప్రార్థన చేసిన, పాట పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ రావాలి. దేవుడికి మహిమ రావాలంటే మనం మనస్ఫూర్తిగా చప్పట్ల కొట్టాలి, మనస్ఫూర్తిగా పాట పాడాలి, మనస్ఫూర్తిగా వాక్యం చదవాలి, మనస్ఫూర్తిగా వాక్యమును వినాలి, మనస్ఫూర్తిగా మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతిమైన తండ్రి, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు అయ్యా నీ పాదాల ద్వారా నేను బయలుపరచు ప్రభు. అయ్యా తండ్రి, నీ వాక్యంలోకి మేము వెళ్తుండగా తండ్రి, నీవు మాకు తోడుగా ఉండవాలి. ఇదిగో ప్రభు, నీ మాటలు ఎందరైతే వింటున్నారో, ఎందరైతే ప్రార్థన ఏకీభవించారో, ఆయో పట్టణంలో, ప్రాంతంలో, గ్రామంలో, ఆయో దేశంలో నుండి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి, వాక్యమును వింటని వారి ఈ స్థలంలో మోకరించి నీ మాటలు వినాలని ఆశతో, ఆలస్యంతో ప్రభా పనులన్నీ పక్కన పెట్టి నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మాకు కావలసిన మాటలు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ వాక్యం వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం మన యొక్క క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ప్రియులారా, ప్రతి ఆదివారం, శుక్రవారం వచ్చిన వారి కోసము, రాని వారి కోసము మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, అదేవిధంగా ప్రతి దినము కూడా అమ్మగారు, నేను ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ప్రార్థన చేస్తానంటే ప్రార్థనలకు ఉన్న శక్తి ఎవరో గ్రహించట్లేదు ఈరోజు ప్రియులారా. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసే మనసు నీకు ఉంటే అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే మనసు నీకు ఉంటే అద్భుతం చేసే దేవుడు నీకు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. కీర్తన గ్రంథంలోకి వెళ్ళి ప్రార్థన గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రార్థన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది ప్రార్థన చేసుకోలేకపోతున్నారు.
చాలా మంది ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నారు, చాలా మంది ప్రార్థనలో గడపలేకపోతున్నారు. ఎందుకనంటే అనేకమైన పనులు ఉండబట్టి, అనేకమైన పనుల్లో బిజీగా వల్ల వాళ్ళు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, ప్రార్థనలో ఉండలేకపోతున్నారు. ప్రియులారా, ఈ రోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కానీ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ప్రియులారా, కీర్తన గ్రంథము 107 కీర్తన 13 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, బైబిల్ అందరూ తీసి చదివి సహాయం చేయాలి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. చాలు ప్రియులారా, ఈ కీర్తనకారుడు 107 కీర్తన 13 వచనంలో చెప్పబడుతున్న మాట పేజీ నెంబరు 510. ఈ మాట ఎందుకు ఇంత క్లియర్గా, ఇంత అర్థమయ్యేటట్టుగా మీకు వాక్యాన్ని చదివి వినిపిస్తున్నానంటే, ఈ వాక్యం వింటున్న మీరు, వాక్యం మీకు అర్థం కావాలి, వాక్యం మీకు తెలియాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియులారా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. నిజంగా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, మనసులో ప్రశాంతత లేనప్పుడు, మనసే గందరగోళంగా ఉన్నప్పుడు మనం ఎవరిలో ఒకరిని సహాయం కోరుకుంటాం, ఎవరి మీద ఒకరి మీద ఆధారపడతాం, ఎవరిలో ఒకరిని నమ్ముతాం. ఎందుకంటే నా కష్టాల నుంచి బయటపడేస్తారేమని, నా బాధల నుంచి నన్ను విడిపిస్తారేమని, నా అప్పుల నుంచి వాళ్ళు నన్ను కాపాడతారేమని, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను ఎవరైనా కాపాడతారేమని, విడిపిస్తారేమని మనం సమాజంలో, సొసైటీలో కొంత మన యొక్క మనుషుల మీద మనము ఆధారపడతాం. ఫస్ట్ గా ఎవరి మీద ఆధారపడతాం అంటే మన కుటుంబం మీద ఆధారపడతాం. నాకేంటి, నా కుటుంబం ఉంది కదా, నా తల్లి ఉంది కదా, తండ్రి ఉన్నారు కదా, నా తోడబుట్టిన అన్నయ్యలు ఉన్నారు కదా, తోడబుట్టిన చెల్లెలు ఉంది కదా, తోడబుట్టిన అక్కలు ఉన్నారుగా, తోడబుట్టిన వాళ్ళు నా బలం ఉంది కదా, నన్ను ఎవరో ఒకరు ఆదుకుంటారు, ఎవరో ఒకరు నన్ను కాపాడతారు, ఎవరో ఒకరు నా పరిస్థితులు అర్థం చేసుకుంటారు, ఎవరో ఒకరు నా యొక్క కుటుంబం యొక్క స్థితి గతిని తెలుసు కాబట్టి ఎవరో ఒకరు ఆదుకుంటారని మనం మన యొక్క బంధువుల మీద, మన కుటుంబం మీద, మన స్నేహితుల మీద, మన ఇరుగు పొరుగు మీద మనం ఆధారపడుతుంటాం. ప్రియులారా, హల్లెలూయా. ఆధారపడుతున్నటువంటి సమయంలో, వాళ్ళు నమ్ముకున్న సమయంలో ప్రియులారా, నేను అందరూ అనగానే కొంతమంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎలుగు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆపదల నుండి విడిపించే వారు కూడా ఉన్నారు. కొంతమంది ప్రియులారా మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, మన ముఖ్యమైన స్నేహితులే కావచ్చు, ఒక్కొక్క సమయంలో మన పరిస్థితిని అర్థం చేసుకోరు, మన కష్టాన్ని అర్థం చేసుకోరు, మన దుఃఖాన్ని అర్థం చేసుకోరు, మన బాధను అర్థం చేసుకోరు, మన వేదనను అర్థం చేసుకోరు, మన అవమానాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారిగా మాట్లాడుతుంటారు, ఇష్టానుసారిగా ప్రచారం చేస్తుంటారు. పిల్లరా, కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న మై బ్రదర్స్ సిస్టర్స్, దేవుడు నీతోనే సూటుగా మాట్లాడుతున్నాడు. నీవు గాని ప్రార్థన చేసే మనస్సు నీకుంటే దేవుడు కార్యం చేయడానికి నీతో ఉన్నాడు. అలాగే ఇప్పుడు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు, వాళ్ళు దేవుని ఆశ్రయించారు. ఎందుకంటే వాళ్ళ శక్తి సరిపోవట్లేదు, వాళ్ళ బలము సరిపోవట్లేదు. అందుకని ఇప్పుడు దేవుడి యొక్క సహాయం కోరుకుంటున్నారు. మనసు సహాయము వ్యర్థమైపోయింది, మనుషుల యొక్క మాటలు ఎంతమైపోయినారు. ఈరోజు చూడండి పిల్లలు, అక్క, అన్న, చెయ్య, అమ్మ, తల్లి, అన్నయ్య, తమ్ముడా, నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది అని మనం చెప్పుకుంటే మాటలు మాత్రం మనం చెప్తాం, కానీ వారి మాటలు మాత్రం వింటారు, కానీ నేనేం చేయగలుగుతాను అంటారు. హల్లెలూయా. నేనేమి నీకు చేయగలుగుతాను. ఈరోజు ప్రియులారా, నిజంగా ఆత్మీయతగా బంధాలు ఈరోజు ఉన్నాయా? ప్రేమగా కలిగి ఉన్నావా? మానవత్వం కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నదమ్ముల్లో ఆత్మీయత, అక్క చెల్లెల్లో ఆత్మీయత, అత్తగోడలో ఆత్మీయత. ఈరోజు ఎక్కడ ఏంటి మన పరిస్థితి అంటే ప్రియులారా, ఎంతమంది ఉన్నా మన ఒంటరి బతికైపోతుంది ప్రియులారా.
ఎంతమంది ఉన్నా మన ఒంటరి జీవితం అయిపోతుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క బంధువుల మీద కంటే, స్నేహితుల మీద కంటే, ఇరుగు పొరుగు వారి మీద కంటే ఎవరిని ఆశ్రయించిందంటే దేవుణ్ణి ఆశ్రయించారు. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించారంటే దేవుని ఆశ్రయించి దేవుడికి మొరపెడుతున్నారంట. ఎలా మొరపెడుతున్నారంటే వాళ్ళ కష్టకాలం ముందు వాళ్ళు యెహోవాకు మొరపెడతారు. ప్రార్థన చేయడం వేరు, మొరపెట్టడం వేరు. అవునా? కడప నొప్పి విండిసిన వేరు, గ్యాస్ ట్రబుల్ విండిసిన వేరు, తలనొప్పి విండిసిన వేరు పిల్ల. కడప నొప్పి టాబ్లెట్ వేరు, తలనొప్పి టాబ్లెట్ వేరు పిల్ల. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయాలకి ఒక డాక్టర్ ఉన్నారు. ముక్కు సంబంధించిన డాక్టర్ ఉన్నారు, కిడ్నీ సంబంధించిన డాక్టర్ ఉన్నారు, ఊపిరితిత్తుకు సంబంధించిన డాక్టర్ ఉన్నారు, లివర్ సంబంధించిన డాక్టర్ ఉన్నారు, కళ్ళకు సంబంధించిన డాక్టర్ ఉన్నారు, శవకు సంబంధించిన డాక్టర్ ఉన్నారు, మెదడుకు సంబంధించిన డాక్టర్ ఉన్నారు. అంటే ప్రియులారా, బాడీలో ఉన్న ప్రతి అవయానికి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారు ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిజంగా మనం ప్రార్థన చేయటం వేరు, మొరపెట్టడం వేరు. మన మొర అంతా ఎలాగుందంటే పిల్లలు అక్కడ వాళ్ళు వేడుస్తున్నారంటే హల్లెలూయా. ఎలా వేడుస్తున్నారంటే ప్రభు నా కష్టం నుంచి మమ్మల్ని విడిపించు, ప్రభు ఈ బాధల నుంచి విడిపించు. ఎంతకాలం ఈ కష్టాలు మేము అనుభవించాలయ్యా, ఎంతకాలం ఈ బాధలు అనుభవించాలయ్యా, ఎంతకాలం ఈ శ్రమలు అనుభవించాలయ్యా, ఎంతకాలం ఈ శోధనలు అనుభవించాలయ్యా. నాకే ఈ కష్టాలా, నా కుటుంబానికి ఈ కష్టాలా, నా బిడ్డలకే ఈ కష్టాలా, నా పిల్లలకే ఈ కష్టాలా, నాకే నా అవమానం, నాకే నా అప్పులు, నాకే నా నిందలు. దేవా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను కదా. ఎంతవరకు మనుషులు నమ్మాను, ఎంతవరకు బంధువులు నమ్మాను, స్నేహితులు నమ్మాను, పొరుగు వారు నమ్మాను. ఏ ప్రయోజనం లేదు, ఏమి ఫలితం లేదు, ఏమి లాభం లేదు, ఎవరు సహాయం చేసే వ్యక్తులు లేరు. నా జీవితం ఒంటరి పాలైపోయింది, నా బతుకు ఒంటరి పాలైపోయింది. నన్ను పలకరించేవాళ్ళు లేదు, నన్ను ఆదరించేవారు లేదు, నాకు ధైర్యం చెప్పేవారు లేదు, నన్ను బలపరిచేవారు లేదు. అయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా. మనసు నేను మోసపోయాను అయ్యా, నీ సహాయం నాకు కావాలి అని ఇజ్రాయేలు ప్రజలంట దేవునికి మొరపెడుతున్నారంట. ఆత్మలో మునుగుతున్నారు. ఒక పసిపిల్లగాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. ఎందుకంటే మనస్సులో సహాయం చేయలేని పరిస్థితి వాళ్ళని దాటిపోయింది. ఇప్పుడు వారికి దేవుడి యొక్క సహాయం కావాలని కోరుకున్నారు, దేవుడి యొక్క బలం కావాలని కోరుకున్నారు, దేవుడి యొక్క తోడు కావాలని కోరుకుంటున్నారు. అప్రియమైన సహోదరి సహోదరా, ఈ వాక్కు వింటే ఈ సమయంలో మనం ఎంతవరకు మనుషుల మీద ఆధారపడ్డా వాళ్ళు కొంతకాలం మాత్రమే మనతో ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇక్కడ రావాలి? ఎందుకంటే దేవుడు విడవడు, ఎడబాయడు పిల్లలు. హల్లెలూయా. అందుకని పిల్లల ఒక పాట మదిలో ఉన్న పాట, ఆ పాట వింటే చాలా మందికి దుఃఖం వచ్చింది పిల్లలు. హల్లెలూయా. అవమానాలలో ఆశీర్వాదము నిందలనే దేవునిగా మార్చు. అవమానాలలో ఆశీర్వాదము నిందలనే దేవునిగా మార్చు. నీరవేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నీరవేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై. సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా హృదయం కందిరు రానీయగా, నా ఆత్మలో ఉండనీయగా, నా హృదయం కందిరు రానీయగా, నా ఆత్మలో ఉండనీయగా. సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. యేసయ్య ఎప్పుడు మనల్ని ఏంటంట సిరినవ్వుతో మనల్ని
చెప్పుకుంటాడంటే హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టగా ఆయన వారు మొర విన్నాడంటండి. హల్లెలూయా. ఏమి విన్నాడంట? మొర విన్నారు. అంటే వారు ఎంత బాధ వల్ల హృదయంలో ఉందో, ఎంత దుఃఖంతో ఉన్నారో, ఎంత వేదనతో ఉన్నారో దేవుడు వారి యొక్క మొర విన్నాడు ప్రియుల. అంటే దేవుడు వారు మొర వినటానికి, దేవుడు వారు ప్రార్థన వినటానికి వాళ్ళు ఒకటే అనుకున్నారు, బతికినా చంపినా నువ్వేనయ్యా అన్నట్టుగా ఉన్నారు. అలాగే అప్పుడు చూడండి, నువ్వు భర్త బాగా కొట్టి తిట్టినట్ట పాప అంట, చంపినా సరే బతికినా సరే నేను నిన్నే తీసుకుని కాబట్టి నువ్వే అంటే భర్త ఏం చేస్తాం? పాప పోత దగ్గర కిచెన్లో పోయి రోట నీళ్ళు దాచి సప్పుడు కాదు పడుతుంది. తెగేసిన మాట, నువ్వు కొట్టినా చంపినా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, మా అయ్య మా అమ్మ నీకైతే చేశారు కాబట్టి అన్నట్టుగా ఇక్కడ కూడా దేవా ఈ కష్టంలో నుంచి విడిపించేవాడు నీవే, ఈ బాధలో నుంచి విడిపించేవాడు నీవే, నువ్వు తప్ప మరొక నాకు లేరయ్యా అని మొరపెట్టానంట. దేవుడు అంట వారు మొర చూసిండంట. దేవుడు వారి కన్నీటిని చూసిందంట. పైన చూసి ఏం చెప్తున్నాడంట? వారి ఆపదలో నుండి వారిని విడిపించిందంట. చూడండి ప్రియులారా, అంటే దేవుడికి మన ప్రార్థన ఆయన వింటాడు, దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, దేవుడు మన మొర ఆయన వింటాడు ప్రియులారా. హల్లెలూయా. కష్టకాలం మందు వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించుతారు. అంటే మనం ఎంతమంది కష్టాల నుండి విడిపించబడ్డవారు అండి, ఎంతమంది బాధల నుండి విడిపించబడ్డవారు, ఎంతమంది అవమానాల నుంచి విడిపించబడ్డవారు, ఎంతమంది శోధనల నుంచి విడిపించబడ్డవారు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే బైబిల్లో మరొక మాట ఉంది ప్రియులారా, చూద్దాం ప్రియులారా. మరొక మాట ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వినేవాడు, దేవుడు మన మొర ఆలకించేవాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనము ప్రార్థన దేవుడు వింటాడు ప్రియులారా. ఈరోజు మనం ప్రార్థన చేసుకునే మనసు మనకు ఉండాలి, ప్రార్థన చేసుకునే అలవాటు మనకు ఉండాలి, ప్రార్థన గడిపే మనసు మనకి ఉండాలి ప్రియులారా. అందుకని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 430 సంవత్సరాలంట వారు ఐగుప్తు దేశంలో నలిగిపోతుంది. ఎన్ని సంవత్సరాలంట? 430 సంవత్సరాల తర్వాత వారికి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది. అంటే 430 సంవత్సరాలు ఫరో చేతులు ఏమైపోయారు? నలిగిపోయారు. బాగా పిల్లలు సాగిరి, చాలా అవమానాలు, కట్టి నిండగా నిద్రలేదు, కడుపు నిండగా అన్నం ఉండదు, ఎంత నరకం ఇచ్చారు పిల్లరా. కానీ దేవుడు వారి మొర విన్నాడంట. వాళ్ళ మొర ఎక్కడ వింటారో కీర్తన గ్రంథంలో చూద్దాం పిల్లల. చూద్దాం 145 కీర్తన 18వ వచనం ప్రియులారా. 145 కీర్తన 18వ వచనం ప్రియులారా. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ చాలు ప్రియులారా. హల్లెలూయా. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి. అంటే ఇందులో 2 రకాలనియా ఉన్నాయి, 2 రకాల మొరలనియా ఉన్నాయి. ఒక మొర ఏంటో చెప్తాయినండి, ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం, ఇది ఒక మొర. ఈ మొరకి జవాబు ఉండదు. దేవుడు కూడా దేవాన్ని కానీ దేవుడు వచ్చిన కానీ నువ్వు సమాధానం లేదు. ఎప్పుడైనా దేవా నా కుటుంబంలో ఈ సమస్యలని, ఈ పరిస్థితులని ఏమని ప్రతిరోజు నేను చెబుతుంటాను, ప్రతిరోజు మనకి కుటుంబ ప్రార్థన అవసరము. పండుకునేటప్పుడు మన ప్రార్థన అవసరము. మోకరించి కుటుంబం కోసం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. తనకు మొరపెట్టువారు చాలా మంది ఉన్నారు, కానీ నిజంగా మొరపెట్టువారంటే అందుకని ప్రభు యేసు ప్రభు అన్నారు, మీరు పెదాలతో నేను కనపరుచుతున్నారే కానీ ఇలా హృదయం నాకు చాలా దూరం ఉంది. ఇప్పుడు పెదాల మీద దేవుని స్తుతిస్తే దేవుడు వింటాడా? హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు వింటాడా? ఒకసారి ఆలోచించేది ప్రియులారా. అందుకనే తనకు మొరపెట్టువారు కొందరు, తనకు నిజంగా మొరపెట్టువారు ఉన్నారు. అంటే 2 మొరలు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఎటువంటి మొరపెడుతున్నావు దేవుడికి ఒక్కసారి ఆలోచించేది ప్రియులారా. అంటే దేవుడు అన్నారు, నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉన్నారు. ఎవరికంటే దేవుడు సమీపం ఉంది? నిజంగా మొరపెట్టేవారు,
నిజంగా ప్రార్థించేవారు, నిజంగా నీ బాధను చెప్పుకునేవారు, నీ దుఃఖాన్ని చెప్పుకునేవారు, నీ ఆవేదన చెప్పుకునే వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. యెహోవా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చుక్కని లేని నామని సద్దుని చిక్కబడగా, చుక్కని లేని నామని సద్దుని చిక్కబడగా, ఆదరించి నడిపించి సహోదరి సోదరా, ఈరోజు దేవుడు కోరుకుంటుంది, నువ్వు నిజంగా మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు దేనికోసమైతే మొరపెడతావో, దేనికోసమైతే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, నీకు ఏది అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ పిల్లలకి ఏది అవసరమో, నీకు ఏది కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ బిడ్డలకి ఏం కావాలో, నీ కొడుకుకి ఏం కావాలో, నీ భర్తకి ఏం కావాలో, భార్యకి ఏం కావాలో, నువ్వు నిజంగా మొరపెడితే, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా నువ్వు దేవుణ్ణి అడిగితే, దేవుడు యెహోవా నీకు సమీపంగా ఉన్నాడు. నీకు ఎడమ కాలేదు, నీకు దూరం కాలేదు, నీ చెయ్యి విడవలేదు, నిన్ను మర్చిపోలేదు, నిన్ను వదులు లేదు. ప్రియులారా, హల్లెలూయా. నీకు సమీపముగా ఉన్నారు. కానీ నువ్వు నిజంగా దేవుడికి మొరపెట్టు వారికి మనం అన్నావా? కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే ప్రార్థన. దేవుడు అంటాడుగా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నేను ఉన్నవాడిని. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడిని. హల్లెలూయా. అంటే దేవుడు మారడు, దేవుడు మనసు మారదు, దేవుడు ప్రేమ మారదు, దేవుడు కార్యాలు మారు, దేవుడు అద్భుతాలు మారు, దేవుడు శక్తి మారదు పిల్లలు. కానీ మనుషులైన మనం మారొచ్చు. అందుకని ఈరోజు దేవుడు వాక్యం వింటున్న మై బ్రదర్స్ సిస్టర్స్, దేవుడు నీకు సమీపముగా ఉన్నారు. నీ బంధువులు నీకు సమీపంగా లేవు, నీ స్నేహితులు సమీపంగా లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీకు సమీపంగా లేకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీకు సమీపంగా ఉండకపోవచ్చు, నీ అక్క చెల్లెలు నీకు సమీపంగా ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచావు కాబట్టి, దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి, దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చూసుకున్న పిల్లలు, నిర్గమకాండము 3వ అధ్యాయము చూద్దాం పిల్లలు. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, దేవుడు ఈ రోజు నీతో నాతో చక్కగా సూటుగా స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నీ తండ్రి అయిన దేవుడును, అబ్రహాము దేవుడును,
ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పగా మోషే ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలసిను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలా ప్రియులారా, 7వ వచనం అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. హల్లెలూయా. ఇశ్రాయేలు బాధ ఎవరు చూసినట్టండి? దేవుడు చూశాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల బాధ చూసి ఇశ్రాయేలు ప్రజల కోసం ఎవరినైనా దేవుడు సిద్ధపరుచుకున్నాడంటే భక్తుడైన మోషేస్ గారిని ఏర్పాటు చేశారు. మోషే గారిని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని రక్షించడానికి, ఆ బాధల నుండి, ఆ కష్టంలో నుండి, ఆ అవమానంలో నుండి, ఆ గొడ్డి శాఖలో నుంచి వాళ్ళు విడిపించడానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని మోషే గారిని చెప్తున్న మాట ఈ మాట సీనా యొక్క ప్రియుల పర్వతం మీద దేవుడు మోషేకి చెప్తున్నాడు. ప్రియులరా, ఇప్పుడు చదువుదాం 7వ వచనం మళ్ళీ. మరియు ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. తమ కష్టపెట్టు వారు పెట్టిన మరవింటిని. చాలు ప్రియులారా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది? వాళ్ళ మర దేవుడికి తెలుసు, వారి దుఃఖం దేవుడు చూసి. అలాగే ఈరోజు ప్రియులారా, నిజంగా నువ్వు కానీ ప్రార్థన చేస్తే, నువ్వు కానీ మరపెడితే దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. మనం అనుకుంటాం నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినట్లేదు అనుకుంటా, కానీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు ఈ మాటని ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎవరికి చెప్తున్నాడు? మోషే గారికి చెప్తున్నాడు. మోషే గారికి ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడికి ప్రజలకి మధ్యవర్తి ఎవరు? సేవకుడు ప్రియులారా. అంటే ప్రజల యొక్క బాధలో దేవుడికి తెలియజేయాలి, దేవుడి నుంచి వచ్చే జవాబు ప్రజలకి తెలియజేయాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళని విడిపించడానికి, ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు విడిపించడానికి, ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని బయటికి రప్పించడానికి మోషేకు వెళ్ళు అంటే మోషే గారితో దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నత్తి వాడిని అయ్యా అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు మోషే గారు? నేను నత్తి వాడిని అయ్యా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నారు? ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నారు. హల్లెలూయా. ఫరో దగ్గరికి వెళ్ళగలుగుతారా మోషే గారు? ఒక గొర్రెలు కాసుకునేవాడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, నోరు మందం ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? నా దగ్గరికి వెళ్ళమన్నాడు. అప్పుడు దేవుడు అన్నది సార్, నేను వెళ్ళి ఏం చెప్పాలంటే నీ దేవుడి పేరు ఏంటంటే నేను ఉన్నవాడిని అనువాడిని. హల్లెలూయా. నేను ఉన్నవాడిని ఎవరి ప్రియులారా, ఎంతమంది వినిపించుంటారు సార్ మోషే గారి ప్రియులారా. వాళ్ళ ప్రార్థన దేవుడు విని, వాళ్ళ బాధ దేవుడిని ఎంతమంది వినిపించుంటారు సార్? సుమారుగా 6 లక్షల కాల్పనాలంట ప్రజలు వినిపించినట్టు. హల్లెలూయా. ఒక్కరు ప్రియులారా, దేవుడు తన వెనక ఉన్నాడు, దేవుడు తన పక్షాన ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉండాలి, దేవుడు మన కుటుంబం పక్షాన ఉండాలి, దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన మర వింటాడు, దేవుడు మన దుఃఖాన్ని కూడా ఆయన విని మనకి విడుదలను కలగజేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. ఆతుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. ఆతుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. విధవా యెహోవావే, విధవా యెహోవావే, ఆదులు మనకెవ్వరు లేరు, తోడు మనకెవ్వరు లేరు.
నా ప్రియమైన సహోదరి సోదరు, ఒక సేవకుడుగా నేను మీ మంచిగా చెప్తున్నాను. ఈ వాక్యం విన్న ఈ సమయంలో నువ్వు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నువ్వు నిజంగా దేవుడికి మొరపెడితే ప్రియులారా, ఈరోజు మీకు 3 విషయాలు చెప్పాను ప్రియులారా. ఒకటి ప్రియులారా, కష్టకాలం మందు వారు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన వాళ్ళని విడిపించాడు. నిజంగా మొరపెడితే దేవుడు సమీపంగా ఉన్నాడు ప్రియులారా. 4వదిగా దేవుడు వారి బాధని, వారి దుఃఖాన్ని, వారి మరణం చూశాడు, విన్నాడు ప్రియులారా. ఈరోజు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, సంఘం పట్ల అద్భుతం జరిగించాలంటే మనం దేవుడికి మొరపెట్టు వారికి మనం ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు నీ వాక్యమును తండ్రి నీ బిడ్డలు విన్నారు ప్రభా. అయ్యా, కష్టకాలం అందు వారు విని వారి ఆపదల నుండి విడిపించిన దేవుడు అయ్యా ప్రభా. తండ్రి ఆయన యెహోవా సమీపంగా ఉన్నాడని ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎందరైతే ప్రభా తండ్రి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు, అవమానాలు ఉన్నారో దేవా, ఈ రోజు వారి కుటుంబానికి సమీపంగా ఉంది వారికి విడుదలను కలగ చేయండి ప్రభా. అద్భుతులను జరిగించండి ప్రభా. ఆశ్చర్య కార్యాలు జరిగించి వారు అడుగుతున్నాడు ప్రభా. ఆయన ఎందరైతే ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ మీరు కాపాడమని, రక్షించమని, పోషించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చెప్పబడ్డ ప్రతి వాక్యమును బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి. క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.